ఎక్కడి నుంచి వచ్చారని? సార్ మాది ఏనుగుపాలెం అండి, వినకొండ మండలం, గుంటూరు డిస్టిక్, పల్నాడు డిస్టిక్ అండి. మాది పరిష్కారం ఏదనగా మాది 7 సెంట్ల స్థలం కొన్నామండి ఏనుగుపాలెం గ్రామంలో. మేము సంవత్సరం క్రితం అండి 13వ తారీఖు 7వ నెల 2023వ తారీఖున కొన్నామండి. మేము 7 సెంట్ల స్థలం 4 లక్షల రూపాయలు కొనుగోలు చేసామండి. ఈ పొలం ఈ రిజిస్ట్రేషన్ మాకు చేసిన అతను వాళ్ళ సొంత పెదనాన్న కొడుకు గవర్నమెంట్ ఎంప్లాయీ అండి, బ్యాంక్ మేనేజర్, కెనరా బ్యాంక్ ఎంప్లాయీ. ప్రజెంట్ విజయవాడలో చేస్తున్నాను, కెనరా బ్యాంక్ ఎంప్లాయీ. మేము ఈ 4 లక్షలు పెట్టి కొన్న 2 నెలల తర్వాత వాళ్ళు మా రిజిస్ట్రేషన్ మేము సొంతం కొనుక్కుంటూ వాళ్ళు ఏదో వాళ్ళ పూర్వ ఆస్తి వాళ్ళ బాబాయ్ మాకు డబ్బులు తీసుకొని మాకు కడితే మేమంతా పరిష్కారం చేస్తామంటే ఆ అబ్బాయి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడండి. చేయించుకుంది గోక మా మీద అక్రమంగా కేసులు పెట్టి 2-3 కేసులు పెట్టి సిఐ సాంబశివరావు దగ్గరికి వెళ్ళాము. వినకుండా బెమ్మనాయుడు దగ్గర పోతే ఇదే పార్టీ అన్నారు. మాది బ్రహ్మనాయుడు అంటే ఎమ్మెల్యే, ప్రస్తుతం పోయిన వైసీపీ ప్రభుత్వం ఎమ్మెల్యే అండి. ఎమ్మెల్యే దగ్గర పోతే ఆయన అన్నాడు మీదే పార్టీ అన్నారండి. మాది జనసేన పార్టీ వాళ్ళకి ఈ పరిష్కారాలు ఏం చేయమమ్మా, మా ప్రభుత్వం అంటే చెప్పండి లేవట్లేదని బయటికి వెళ్ళిపోమన్నారండి. వెళ్ళిపోయినాం. వాళ్ళు మా కబ్జా చేసిన వాళ్ళు వైసీపీ వాళ్ళు అండి. వాళ్ళు మొత్తం 4 అన్నదమ్ములు నాన్నోళ్ళు. పెద్ద ఆయన కొడుకు ఎరువులు కొట్టు ఊర్లో, ఆ అబ్బాయి పెద్ద అబ్బాయి బ్యాంక్ మేనేజర్. ఆ అబ్బాయి మా మీద దౌర్జన్యంగా వచ్చి మేము పరిష్కారం దగ్గర పోవడానికి సీఏ గారి మీద వాళ్ళ మీద కేసు పెడదామని పోతే వాళ్ళు కేసు తీసుకున్నారు కానీ మా కేసు తీసుకోలేదండి. తీసుకున్నది కాక బ్రహ్మనాయుడు మా మీద వాళ్ళు లోన్ అనకుండా తర్వాత చూద్దాం అది ఇది అని చెప్పారండి. 50,000 ఆ అబ్బాయి బ్యాంక్ ఎంప్లాయీ దగ్గర సిఐ సాంబశివరావు గారు, సిఐ సాంబశివరావు గారు పోయినసారి ప్రభుత్వంలో 50,000 కట్టించుకొని మా దగ్గర 30,000 కూడా మేము సెటిల్మెంట్ చేస్తానన్నాడు. ఆ అబ్బాయి దగ్గర తీసుకొని మాకు ఏం చేయలేదండి. మమ్మల్ని 10 రోజులు తిప్పారు. తిప్పింది కాక మాకు ఈ ఆస్తి కూడా మీకు కాదు అది ఇది అని చెప్పారు. లాస్ట్ 10 రోజులు అయిద్దని చెప్పినారు ఆ సాంబశివరావు గారు, పోయినసారి ఎస్ఐ సాంబశివరావు గారు. ఇప్పుడు ఆ 10 రోజుల తర్వాత మీకు కాదమ్మా ఇంకా అయిపోయింది అని సెటిల్మెంట్ చేసి ఆ అబ్బాయి కెనరా బ్యాంక్ మేనేజర్ ఏం చేశారంటే 50,000 లంచం ఇచ్చేసాడు సాంబశివరావు. ఆ లంచానికి పాల్పడ్డండి. 15 ఉంటే మేము కొన్నది వాళ్ళు ఆ 7 సెంట్ల 15ని 2 సార్లు సృష్టించారండి. ఒకటేమో 4వ తారీఖు 10వ నెల మా ఊరు సర్పంచ్ మాదినేని ఆంజనేయులు గారు వల్ల మేము కొన్నాం, ఆయన ఆధ్వర్యంలో కొన్నాం. ఇప్పుడు ఆయన ఏం చేశారంటే మేము ఆ పోలీసులు వాళ్ళు కోర్టులు వేసుకోమో తెలిసిద్ది అన్నారు. ఈయన ఏం చేసినట్టు మేము ఎన్ని చేస్తామన్నా కాదు కూడదు, నేను పరిష్కారం చేస్తాను అది ఏం చెప్పాడు. ఆయన వల్ల కాదని మేము ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ద్వారా 100% సాల్వ్ అవుతుందని చెప్పి మేము 120 కిలోమీటర్ల నుంచి ఇక్కడ వచ్చామండి. ఇక్కడికి వచ్చాము, 100% సాల్వ్ అవుతుంది అనుకుంటున్నామండి.